సిట్ బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను, చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు పాపం ఆర్ఎస్ ప్రవీణ్ గారి పట్ల కాంగ్రెస్ కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇదే సర్జనర్ గారు కావచ్చు, ఎలాంటి ఒక దురుద్దేశమైన ఆలోచనతోటి ఉన్నారు, లేకపోతే ఆయనను ఏ విధంగా ఇబ్బందుల పాలు చేయాలని చూస్తాను అనేది దీన్ని బట్టి చెప్తాం మీకు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి న్యాయం అందుతుంది, ఈ సమాజంలో ఎవరికి ఎలాంటి న్యాయం అందుతుంది, ఇది వస్తలేదు. మరొకసారి బాబు ఇంతలో ఇది వినుర్రి మీరు. అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే మీతో అయితే అదా సజ్జనార్ గారు? సైబర్ క్రైమ్ నాపండి. ఈ సైబర్ క్రైమ్ నాపు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపుపోస్తుందా? ఎందుక డైలాగులు సజ్జనార్ గారు? వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే, ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే, దానికో నీ హీరోయిజం, దానికో బిల్డప్. ఎందుక ఇదన్నీ? అయితే అదే ఏమవుతుందా నీతోటి చెప్పు, నాకు అర్థం కాదు. ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా? ఈ డైలాగులు బంద్ చేయి. అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు, ఆ డైలాగులు సరిపోతాయి. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో ఏం కాదు. లొటపీస్ ఇంకా 24 ఉన్నాయి ఆడ, వాళ్ళని పట్టుకో. నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని చేయి. ఎట్టెట్లా పట్టుకునో, ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఏతులు కొడతా ఉన్నారు. కానీ లేకపోతే మీతోటి ఏడవుతుంది పట్టుకునుడు నీ ముఖానికి. ఎందుక పెద్ద పెద్ద డైలాగులు? నువ్వేదో హీరో అన్నట్టుగా. ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడి ముఠాకు నువ్వు హీరోవి. చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికేం చేసుకురావాలి కదా, ఏదన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తే. ఎన్ని చేయలే సజ్జనార్ గారు? నా దగ్గర ఎన్ని ఎరికేనా? నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్ని ఉన్నాయో నా తానా లెక్కలేని ఉన్నాయి. ఆర్టీసీలో వాటర్ బాటిల్ అలా బొమ్మలు ఇచ్చింది. ఒక్కదందా నీది? మీతోటి ఏమీ కాదు. మీకంటే ఎక్కువ సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి. ఆ కుక్కలు ఉన్నాయిగా, అవి సీసీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లేలా పెట్టి చూదురు. మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు, హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు. కానీ అది బంద్ చేయరు. ఆ డైలాగులు అంతా జనం చూసి ఉన్నారు. నువ్వు చేసిన 2 ఫేక్ ఎన్కౌంటర్లు ఎరికే. అప్పుడున్నటువంటి భావోద్రేగానికి అనుగుణంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు. దాన్ని నువ్వు హీరోయిజం అనుకుంటే అది పొరపాటు. ఈ శాతగాని ముచ్చట్లన్నీ చెప్పి జనాలలో నేను లేకపోతే పని చేయి, ఆ డ్రెస్ తీసేసి ఓ సినిమా వేసకాలని అడిగి ఓ వేషం తీసుకో. అందులో యాక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎట్లా యాక్ట్ చేస్తావు నువ్వు? పోతే నువ్వు ఐపీఎస్ ఇచ్చిపెట్టి అటు పోయి ఆ సినిమాలలో జైన్గా ఎవడొద్దంటు. వీళ్ళకాడ ఈ సజ్జనార్ కాడే తెలివి కాళ్ళోడు. మొత్తానికి ఏంటంటే మల్లిగాడు, తీన్మార్ మల్లిగాడు, చింతపండు నవీన్ గాడు సర్జనర్ని ఏమన్నాడంటే, నీ అవినీతి అక్రమాలు, నీ ఫేక్ ఎన్కౌంటర్ల లిస్టు నా దగ్గర ఇట్లా బొచ్చడు ఉన్నది. బొచ్చడు ఉన్నది. నువ్వు ఎక్కడెక్కడ దందాలు చేసినావు నాకు తెలియదా? బస్తాల కొద్ది పేపర్లు ఉన్నాయి. సర్జనర్ తీయమంటావా? నన్ను చెప్పు, తీయమంటావా? నీ ఫేక్ ఎన్కౌంటర్ల లిస్టు నన్ను తీయమంటావా? నువ్వు పెద్ద హీరోవా? నీ ఫేక్ ఎన్కౌంటర్ లిస్ట్ నా దగ్గర ఉన్నది అని ఇదే మల్లిగాడు నెల రోజుల క్రితము సర్జనర్ గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడిండు. ఇవో విధంగా ఒక పెద్ద ఆఫీసర్ని, ఒక సిట్ అధికారిని బెదిరింపులకు పాల్పడిండు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడిండు. తీన్మార్ మల్లిగాడు సర్జనర్ గారి మీద బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్కు పాల్పడిండు. మీ అందరు చూసిండ్రు. చాలామంది కూడా అబ్బా మల్లిగాడు అసలు సర్జనర్ని ఆట ఆడుకున్నాడని మాట్లాడిండు. కానీ ఇప్పటి వరకు కూడా మల్లిగాని మీద చర్యలు కానీ, మల్లిగానికి నోటీసులు కానీ సర్జనర్ గారు కానీ ప్రభుత్వం కానీ సర్వ్ చేయలే. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సర్జనర్ గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ఆరోపణ చేసిండు. మరి ఇదే సర్జనర్ గారు ఇట్లా అన్నడో లేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే ఆధారాలు చూపెడతావా, నీ మీద కేసులు బుక్ చేయాలా అని నోటీసులు పంపాడు. మరి మల్లిగాడు మాట్లాడి నెల రోజులైంది, మల్లిగానికి ఒక నోటీసు లేదు, మల్లిగాని మీద ఒక చర్యలు ఎందుకు లేవు సర్జనర్ గారు? లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అంటే ఇక్కడ మాదిగ బిడ్డకు ఒక న్యాయము, మల్లిగానికి ఒక న్యాయమా? మల్లిగాడు పటేల్ వర్గం, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాదిగ సామాజిక వర్గం. అంటే మాదిగలకు మాత్రమే నోటీసులు, మాదిగల మీద మాత్రమే క్రిమినల్ చర్యలు ఉంటాయా?
మల్లిగాన్ లాంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ బెదిరింపులకు పాల్పడ్డా, ప్రభుత్వాన్ని ఏ సవాల్ చేసినా, అధికారులను ఏ సవాల్ చేసినా, అధికారులను ఏ బెదిరింపులకు పాల్పడ్డా, అధికారులను బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డా మల్లిగాన్ని ఏమనలేకపోతున్నారు? ఎందుకు? మల్లిగాడు అంటే భయపడుతున్నారా మీరు? దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైతే లేదా? సజ్జనర్ గారు, మీరు మల్లిగానికి భయపడుతున్నారా? చింతపండు నవీన్ గానికి మీరు భయపడుతున్నారా? ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి పంపిన నోటీసులను మల్లిగానికి ఎందుకు పంపలేకపోయిన్లు? చింతపండు నవీన్ గారి దగ్గర మీ ఆధారాలు ఉన్నాయట, పుట్ల కొద్ది ఆధారాలు ఉన్నాయట, బస్తాల ఆధారాలు ఉన్నాయట. మరి ఎందుకు మీరు సిట్ అధికారిగా ఉండి తీన్మార్ మల్లిగానికి కనీసం నోటీసు పంపలేదు? వాడంతా బ్లాక్మెయిల్కి పాల్పడ్డా, వాడంతా బెదిరింపులకు పాల్పడ్డా వాని మీద ఒక కేసు కూడా ఎందుకు వేయలేదు? అంటే ఈ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మాదిగల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక కర్లా రాజేష్ లాకప్ డెత్ కావచ్చు, ఒక జూనియర్ డాక్టర్ లవణ్య ఆత్మహత్య కావచ్చు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించి లీగల్ నోటీసులు కావచ్చు, ఆయన మీద క్రిమినల్ చర్యలకు కావచ్చు, ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. ఇదంతా సజ్జనర్ గారు తప్పు కాదు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా ఇవన్నీ జరగవు. అంటే ముఖ్యమంత్రే తీన్మార్ మల్లిగాని కాపాడుతున్నాడు అనేది ఇక్కడ అర్థమైతే లేదా? పరోక్షంగా తీన్మార్ మల్లిగాడు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసే ఉన్నారనేది ఇక్కడ అర్థమైతే లేదా? ఇదే సిట్ అధికారి సజ్జనర్ గారు ఎందుకు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీదనే ఇంత కక్ష కట్టిండ్లు? అంటే ఒక మాదిగ బిడ్డ ప్రశ్నించొద్దా? ఒక మాదిగ బిడ్డ రాజకీయంలో ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొద్దా? వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆరోపణలు చేస్తే మీకున్న అధికారాలను దుర్మార్గంగా వాడుకుంటారా? మరి ఈ మల్లిగాని మీద, వాని బ్లాక్మెయిలింగ్ మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు నోటీసులు పంపలేదు? వాడు మిమ్మల్ని అంత దుర్భాషలు ఆడింది కదా, మీ క్యారెక్టర్ని అంత దిగజార్చి మాట్లాడింది కదా, మీరు అక్రమాలు చేసిండ్రు అన్నారు కదా, మీరు ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండ్రు అన్నారు కదా, మన దగ్గర సంచుల మీ సంబంధించిన మీ భాగోతానికి ఆధారాలున్నాయి అన్నారు కదా, వాని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అంటే ఖచ్చితంగా తెలంగాణలో మాదిగ వారి పట్ల ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ అధికారులు కావచ్చు కక్ష సాధింపుల కింద పాల్పడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా మాదిగల గొంతుగా నేను నిలబడతా. ఏ పార్టీలైనా ఉండండి, మీరు నాకు సంబంధం లేదు. అన్ని పార్టీలలో ఉండండి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మీరు ఏ పార్టీలను ఉండండి, ఖచ్చితంగా మీ గొంతుగా నేను నిలబడతా. ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద గింత అన్యాయమా? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఒక ఆరోపణ చేయకూడదా? ఆయన ఆరోపణ చేస్తే క్రిమినల్ నోటీసులు పంపిణలే. మరి మల్లిగాడు బస్తాల కొద్ది ఉన్నాయన్నాడు ఆధారాలు. ఫేక్ ఎన్కౌంటర్ల మీద ఫేక్ ఎన్కౌంటర్లు చేసిందని చెప్పిన వాని మీద ఒక కేసు లేదు. ఒక బీసీ బిడ్డ ఆత్మహత్యకు వాడు కారణమైన వాని మీద కేసు లేదు. సిట్ అధికారిని ఏకంగా బ్లాక్మెయిల్ చేసిండు, కేసు లేదు. ఒక స్త్రీ అని చూడకుండా కవిత గారి మీద ఇష్టానుసారంగా కంచం పొత్తా మంచం పొద్దా అన్నాడు, వాని మీద ఒక కేసు లేదు. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీన్మార్ మల్లిగానికి సహాయం చేస్తున్నది. ఈ పోలీస్ అధికారులు కూడా తీన్మార్ మల్లిగానికి సహాయపడుతున్నారు, లేదా వానికి భయపడుతున్నారు అని చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటో మీరే ఆలోచించుకోండి సజ్జనర్ గారు. మా మాదిగ బిడ్డ మీదనే ఇంత కక్ష సాధింపు ఎందుకు? తీన్మార్ మల్లిగాన్ లాంటి ఒక బ్లాక్మెయిలర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో మాదిగల మీద జరుగుతున్న అసమానత కిందే లెక్క. ఇది ఖచ్చితంగా మాదిగలు మెలుకోవాలి. మీరు కాంగ్రెస్లు ఉంటారా, బీజేపీలు ఉంటారా, బీఆర్ఎస్లు ఉంటారా, నాకు సంబంధం లేదు. మీ మీదనే ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? మీ మీదనే ఈ లీగల్ నోటీసులు ఎందుకు వస్తున్నాయి? ఇతరులు మాట్లాడితే వాళ్ళకి ఎందుకు లీగల్ నోటీసులు పోతలేవు? సజ్జనర్ గారు, ఇప్పటికైనా మీ మీద వాడు అన్ని రకాలుగా బదనం చేసిండు, మీ క్యారెక్టర్ను విధంగా దెబ్బతీసిండు. వాడు చింతపండు నవీన్ గారు మీ క్యారెక్టర్ని దెబ్బతీసిండు, ప్రజలలో మిమ్మల్ని చులకన చేసిండు. వాని మీద తక్షణం మీరు చర్యలు తీసుకోవాలి. వాని మీద చర్యలు తీసుకోకపోతే ఇది మీకే అవమానం, మీకే అవమానం. అది అంటే వాడు పటేల్ కాబట్టి వానికి భయపడతాను, ఈయన మాదిగ కాబట్టి సింపుల్గా తీసి పారేయచ్చు. మాదిగలది ఏమున్నదే? ఓళ్ళని కొడితే ఇంకో మాదిగా మాట్లాడాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మాదిగ దామోదర్ రాయ నరసింహ గారు మాట్లాడతారు, ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడు. తన పార్టీ వేరు, ఈ పార్టీ వేరు కాబట్టి మాదిగలు ఐక్యంగా లేరు. కాబట్టి మీరు 40 లక్షలు ఉన్నా, ఇంకో 70 లక్షలు ఉన్నా
మిమ్మల్ని ఇంకోటి చంపినా కూడా పట్టించుకునే నాదులు లేడు.